మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తిరుమలలో జరుగుతున్నటువంటి గోవులకు సంబంధించినటువంటి అంశం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది తప్ప దానికి ఒక పులి స్టాప్ పడే అంశం కానీ, లేదంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ, అటు టీటీడీ చైర్మన్ కానీ, లేదంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కానీ దానికి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోగా పైగా వస్తున్నవన్నీ రూమర్స్, వైసీపీ కావాలనే ఇటువంటివి స్ప్రెడ్ చేస్తుంది అనేటువంటి కామెంట్లు ఎక్కువైపోతున్నాయి. సో ఆ కామెంట్లకైనా జరుగుతుంది ఇది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా లోపలన్నీ ఇలా ఉన్నాయని ఆ క్లారిటీ ఇచ్చినా కూడా అక్కడతో పులిస్తా పెట్టేసినట్టే కదా. అలా ఇవ్వకుండా ఓన్లీ కామెంట్ల వరకే పరిమితం అయిపోతున్నారు. ఏం సార్ అసలు ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిదానికి మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు టీటీడీ గోశాలకు సంబంధించిన విషయంలో ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే గోశాలలో ఆవుల్ని పరిరక్షించమని చెప్తుంది. అంటే వాటికి వైద్యం, సహజ మరణాలకు ఎవరు టెన్షన్ పడరు. అచ్చని పచ్చపొసలో కూర్చుని హిందూ సాంప్రదాయాలకి ఏదో విలువలు పాటించేసిన వల్ల బిల్డప్లు ఇవ్వకండి. టీటీడీ చైర్మన్ చైర్లో కూర్చుని ఓ మాజీ టీటీడీ చైర్మన్ ఎలిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు టీటీడీకి సంబంధించిన ఆ గోశాలలో ఆర్టికల్ 48 ప్రకారం ప్రొటెక్షన్ జరిగింది. సహజ మరణాలు కాకుండా కొన్ని జరుగుతూ ఉంటే ఎందుకు జరగల? గోశాలలో పరిరక్షణ కోసమే పెడతారు. అక్కడ అన్యాక్రాంతంగా జరిగిపోతున్న వాటికి పరిరక్షించే నాదుడు ఎవడన్నదే ప్రశ్న. ఆ నాదుడే టీటీడీ దేవస్థానం. డెలిబరేషన్స్ అంటే ఒకళ్ళు చేయగానే అది ఏ టెక్నాలజీ, ఇటు తెలంగాణలో చేశారు కాబట్టి అక్కడ కూడా అదే. మీరే కదండి ఏ టెక్నాలజీ తెచ్చి మా నెత్తికి పెడతాను మీరే కదా. అక్కడ పుష్కరాల్లో చనిపోతే మా తప్పు లేదు, చేతులు దులుపుకుంటారు. ఇక్కడ స్టాంప్ పడే చచ్చిపోతే మా తప్పు లేదు. కల్తీ జర్రి వస్తుంది ఇది లడ్డూ ప్రసాదంలో, మా తప్పు లేదు. బాధ్యత అంటారు దీన్ని. అంతే కదా, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీరు గోశాలలో అసహజ మరణాలు జరగలేదు, నేను ఐఎమ్ వాచింగ్ ఫర్ ఇట్ అంటే డిఎఫ్ఓ ఇచ్చాడు దాని మీద. డిఎఫ్ఓ డెలిబరేషన్. దీనికన్నా ముందు గోశాల ఇన్ఛార్జిని మీరు అక్కడ టీటీడీ స్టాంప్ ప్యాడ్లో సస్పెండ్ చేశారు. రీప్లేస్మెంట్ జరిగిందా? ఒక అధికారి లేనప్పుడు జరిగే పర్యవేక్షణ లోపం కింద దీన్ని ఎందుకు వివరించకూడదు? మంచి చెడ్డు నిజంగా చెప్తున్నాను. గోవులు చనిపోవడం అనేది ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దానికి పర్యవసానాలు హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర చెప్పాలా? ఆ వీడియోలో క్లియర్గా కనబడుతున్నాయి. ట్రాక్టర్లో తీసుకెళ్లి తరలింపు, టీటీడీ వెహికల్ వెళ్ళి అక్కడ పర్యవేక్షణ, డిఎఫ్ఓ పర్యవేక్షణ కనబట్టలేదా? ఏంటంటే పుష్కరాల్లో చచ్చిపోతే మా తప్పిదమా? ఇది బాగోలేదు. ఇద్దరు నాయుడు వెర్షన్లు చూడండి. చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో అయిపోయిన తర్వాత చేతులు దులుపుకోవడం, ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత చేతులు దులుపు. నాకు అర్థం కాదు. ఓ టీటీడీ చైర్మన్ స్థాయిలో కూర్చుని బాధ్యత లేదు, ప్రతిదానికి నాకు సంబంధం లేదంటే ఏంది? అభిలేషుల మామరవ లేడంటే ఏం సంబంధం లేనప్పుడు ఇంకా ఇది జరగవలసిన దౌర్భాగ్యాలన్నీ జరగడం, రెస్పాన్సిబిలిటీ తీసుకునే దగ్గర మాకు సంబంధం లేదు, టీటీడీ విల్ నాట్ హోల్డ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అంటే టీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలే కదా. ఆర్టికల్ 48 వర్తించదండి మీకు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్. ఎవరో వచ్చి వేలెత్తి చూపించేదాకా అన్ని రోజులు ఎందుకు డిలే ఎందుకు అవుతుంది? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పేదాకా సారీ చెప్పడానికి వెళ్ళాం కదా. మనసే రావట్లే. దిక్కుమాల నిర్ణయాలు తీసుకుని పనికిమాల నిర్ణయాలు. మీడియా ఉంది కదా, మేము చూపించిపోతే ఆ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మేము చూపించిపోతే ఎవడో చూపించినట్టే అందరూ చూస్తున్నారు. అలిగేషన్ చేసిన వాళ్ళు కార్యకర్తలు, లేదంటే మీ మీద ద్వేషం ఉన్న వాళ్ళు, మీరంటే పడన వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంటుంది. మీ స్థానంలో నిన్నటి వరకు ఉన్న వ్యక్తే కదా అలిగేషన్ చేసింది. ఆధారాలతో సహా బయట పెడుతున్నారు కదా. పైగా సుబ్రహ్మణ్య స్వామి గారు దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను కోర్టులో ఫెయిల్ చేస్తానని చెప్తున్నారు. వీళ్ళందరికీ ఆనందం ఎక్కువ పొందేటే అది మీరు ఒకళ్ళు తీసి మార్కాలని ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఇలాంటప్పుడు ఆ విశ్వ హిందూ పరిషత్తులు, ఈ గో సంరక్షకులు వీళ్ళు ఊరికే పకొడి కబులు చెప్పి తిరుగుతుంటారు కదా. ఏడన్నారండి వాళ్ళు. ఇప్పుడు రామతీర్థం, మీరు దిస్ ఇస్ మోడస్ ఆఫ్ ఆపరెంట్ గమనించండి. రామతీర్థంలో తల తగిలి పడిన వెంటనే స్వాములు ఇలాంటి వాళ్ళు అందరూ ఎంత బుల్డోస్ చేశారండి అప్పుడు. అంటే నంటుంది ఇదే తిరుపతిలో జరిగితే ఆ శివానంద సరస్వతి గారికి ఒక్కరికే బాధ్యత ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళు ఎందుకు ఉండట్లేదండి? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా సార్. అంటే వీళ్ళకి కూడా రాజకీయాలే, కర్రక జెండా బ్యాచ్లకు కూడా రాజకీయాలే అన్నమాట. పెద్ద చేయరు. దేనికి పెట్టారు అసలుకి? దేనికి పెట్టారు? అక్కడ ఉత్సవ విగ్రహంలో అన్ని దరిద్రాలు జరుగుతుంటే ఉత్సవ విగ్రహాలు ఆడ కూర్చుని ఉంటాడు. దేనికి? ఇది చాలా అన్యాయం అండి. అసలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్థాయిలో దాని మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ దర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఒక ట్రాన్స్పరెంట్గా 4 చనిపోయి, ఇందులో 3 సహజ మరణాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇదిగో, ఇలాంటివి చెప్పడానికి ఏమి కాదు. నాకు అంత ఏటది ఏమైనా పెద్ద
దైవాంశ సంభూతులు పైనుంచి దిగి ఆ పదవుల్లో కూర్చున్నారు ఒక్కొక్కడు. మన ప్రజాస్వామ్యంలో ఉన్న విషయం కూడా తెలియదే. అంటే ఏం జరిగినా చూసుకోవడానికి నా వెనక నాయుడు గారు ఉన్నారన్న ధైర్యమా, లేదంటే నేనే నాయుడు గారిని చూసుకుంటున్నాననే అహంకారమా? ఏం సార్ అసలు దీని? ఏదైనా మీరు ఒకటని మాత్రం ప్రూవ్ అవుతుంది ప్రతిసారి. మీరు అటు నుంచి ఏమైనా జరిగితే ఇది మీరు పేపర్లో రాయరు, న్యూస్ రాయరు. ఇటు నుంచి ఏం జరిగినా మీరు కొమ్ము కాసుకుంటున్నది వాస్తవం దగ్గరగానే ఉంది. నాకైతే అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో తప్పు ఒప్పు ఓ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ స్పాంటానియస్గా. అదే రోజు సాయంత్రం ఎందుకు చెప్పలే సార్? ఏ బాధ్యత లేదా? బాధ్యతలు విస్మరిస్తున్నారా? కేవలం అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే మేమున్నది అనే రకంగా అలా చేష్టలు కావచ్చు, అంటే మాటలు అధికార కావచ్చు దర్పం వెలగబెట్టడానికి మాత్రమే ఉంది అక్కడ. కానీ నాకు తెలిసి చాలా మంది ఉన్నారు సార్, నిజంగా చెప్తున్నాను. నిజంగా దైవ చింతన, పాప భీతి ఉన్న వాళ్ళు తెలుగుదేశంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, ఈజ్ అ కమిటెడ్ సోల్. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు లోకల్ తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇస్తే అట్లీస్ట్ వాళ్ళకి సెన్సిటివిటీ ఉంటుంది. అరే మా దేవుడు ఇప్పుడు లక్ష్మీవారం గురువారం ఇలాంటి దగ్గర అబద్ధం చెప్పరాలి పైన. సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ కమిట్మెంట్తో పనిచేస్తారు. ఎవడెవడనో తీసుకొచ్చి దాంట్లో పెట్టి వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి? చూసాం కదా ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ బుల్డోజింగ్ ఎలా చేస్తున్నాడు. ఒక దాని తర్వాత సీరియస్ ఆఫ్ అఫెన్సెస్. చెప్పులేసిపోతున్నారా? ఏ సెక్యూరిటీ అంతా గుడ్డు కొరడానికి ఫలితవుతున్నాయా? కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది కదా, 24/7 మానిటరింగ్. ఎలా వదులుతున్నారండి? నాకు అర్థం కాదు. నిజంగా ఇంత అపచారం దేవదేవుడికి జరుగుతుంటే కూడా ఎవడు నిమ్మక నీతి కూర్చుంటే ఈ స్వాములు కర్రక జెండా బ్యాచ్కి అందరూ ఏడోనరా మీరు? దేనికి మీరంతా? ఆ విశ్వ హిందూ పరిషత్తులు నలుగురు రారు. నాకైతే ఖచ్చితంగా చెప్తున్నా, అరావుడి బ్యాచ్ తప్ప లేదు. మిగిలిన అరావుడి బ్యాచ్కి వాళ్ళకి ఏమైంది? ఇలాంటి దగ్గర ఒక పెద్ద జీరు పిలుపునివ్వలేడు. జర్రి కనబడడం ఏంటి? మాడవీధుల్లో పాముకో చెప్పులు వేసుకుని రావడం ఏంటి? ఇంత పైనుంచి విమానం లేకరడం ఏంటి? కంటిన్యూస్గా ప్రమాదాలు అండి. స్వామివారి గుడి శిఖరానికి ఎక్కుతున్న దగ్గర కంటిన్యూస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడో దగ్గర అపచారాలు, కర్రకి నూనె రాసి నల్లగొట్ట వేసి అంటించేసి గుడంతా ప్రక్షాళన చేసేసామని చెప్పారు కదా. ఇలాంటి ప్రక్షాళన లేవి. ఏంటో ఈ విపరీతాలు నాకు అర్థం. సార్ నెక్స్ట్ అమరావతికి సంబంధించి చూసుకుంటే, అమరావతి ల్యాండ్స్, దాని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు, కొత్తగా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల 16 సెంట్లలో ఆయన ఇంటికి శంకుస్థాపన జరగటం, ఏం సార్ అసలు ఏం చెప్తారు సార్ ఇలాంటి సంబంధించి? ఇప్పుడు 2 విషయాలు చెప్తారు సార్. 34,000 ఎకరాలు 29 గ్రామాలు వాళ్ళు ప్రజలు ఇచ్చారు. ఇచ్చేది డెవలప్మెంట్, ఇంత ట్రెమెండస్ డెవలప్మెంట్ చేసాం కాబట్టి ఇంకా ఆల్రెడీ ఆ ల్యాండ్ పూలింగ్లోనే ఓవరాల్గా 50,000 ఎకరాలు ఈ మూలికల రాజ్ది, ఆ లింగంనేని గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఎత్తి కొదేసి ఇవ్వాల్సినవి. ఏవి క్షమాపేక్షలు ఉండవు వాటికి. సార్ వాళ్ళు తీసుకున్న 50,000 ఎకరాల్లో ఈ విధమైన డెవలప్మెంట్ మేము చేస్తున్నాం. ఇన్ పేస్ ఆఫ్ లాస్ట్ 5 years లో మీరు నాకు ఎంత కష్టపడి ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన దానికి, ఇగో మీకు ఇచ్చిన 1000 గజాలు, ఇగో మీకు ఇచ్చిన 200 గజాల్లో ఎంత డెవలప్మెంట్ చూపించాం కాబట్టి ఆకర్షితులే మిగిలిన రైతులు ఇస్తున్నారు అన్న ఒక మాట. లేదా ఇప్పుడు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు వాళ్ళు నిరోధించారు. 50,000 ఎకరాలు అనుకుంటానండి. 5,000 ఎకరాల్లో ఉన్నది 2,500 ఎకరాలు ఆల్రెడీ గత ప్రభుత్వం అలొకేట్ చేసి ఉంది. ఏది వేరే ప్రాంతాల వాళ్ళకి, అయితే అక్కడ ఉన్న ప్రజలకి, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి. అది గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికి ఇవాళ వీళ్ళు మాతో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళతో వాళ్ళు ఉండకూడదు, ఏదో మొత్తానికి గేమ్ చేశారు దాన్ని. 1,200 గజాలు ఇప్పటికి ఎవరికి లేదు డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. అది కనపడక ఇంకా కొత్తగా అసలు ఈ ల్యాండ్ పూలింగ్ ఏ ప్రాతిపదికకి ల్యాండ్ బ్యాంక్ దేనికి ఎక్వైర్ చేస్తున్నారు? ఒక విజనరీ 2047 కల్లా, లేదంటే వీళ్ళు చెప్పిన కబుర్ల ప్రకారం ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపైడ్ వీళ్ళందరూ టేక్ ఓవర్ చేసేసారు. ఐటీసీ గ్రూప్ 10 హోటళ్ళు కట్టేస్తుంది. లేదంటే ఎయిమ్స్ ఆల్రెడీ హాస్పిటల్ వచ్చింది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 100 హాస్పిటల్ అక్కడ వినూత్నంగా ఒక హాస్పిటల్ విలేజ్ కట్టి రాష్ట్రంలో ఎక్కడైనా సరే అంబులెన్స్ సర్వీసెస్లోనూ ఎయిర్ అంబులెన్స్లతో తీసుకొచ్చి ఇక్కడ ఉద్ధరించేస్తున్నారు. ఆ నవనగరాల కాన్సెప్ట్ లేదే కదా. అయితే విద్యా ప్రమాణాలకి ప్రపంచంలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ మనం చూసారు కదా, లోకేష్ గారు చెప్పిన యూనివర్సిటీ స్టాండర్డ్స్ చూస్తే కళ్ళు తిరిగి పడ్డారు అందరూ. అది ప్రపంచంలో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో అందరికీ తెలిసేది. నాట్ ఈవెన్ ఇన్ టాప్ 50 అది.
సో అలాంటి 1390 స్టేజ్ ఈవెన్ టాప్ 50 చెప్తున్నా. టాప్ 50లో యూనివర్సిటీస్ అని ఒక ఎడ్యుకేషన్ లబ్ ఇక్కడ ఆల్రెడీ అవతరించింది. రాష్ట్రంలో ఎక్కడ తడుకోకలే, బెంగళూరు ఎక్కడలే, చెన్నై ఎక్కడలే, ఎక్కడే ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక ఐటీ, హైదరాబాద్లో సైబరాబాద్కి ధీటుగా ఇక్కడ డెవలప్ చెందుతుంది. కాబట్టి ఈ పేస్లో ఫెనామినల్ గ్రోత్ ఫర్ ఏపీ ఉన్న దగ్గర దానికి ఇంకా 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు కావాలి, ఎక్వైర్ చేస్తున్నాం అంటే సబు సముచితం. మొదటి దానికి దిక్కు లేదట, కడదానికి కళ్యాణం ఉన్నట్టు ఎందుకు ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ నాకు అర్థం కదా. ఆల్రెడీ అలా అమాయకంగా ఇచ్చారు, రాజధాని అన్నారు. ఒక ప్రభుత్వం నిలకడలేని ప్రభుత్వాలు, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకునే దగ్గర వెసులుబాట్లు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం రక్షణకు రానప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ మానసిక సంఘర్షణకి సమాధానం ఎవరు చెప్తారు? రేపు పొద్దున అక్కడ ఎక్కువ దరిద్రం ఏంటి తెలుసా? అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ మార్చి సినిమాలో చూడండి, వాళ్ళు ఈ ల్యాండ్లు మేము కొంటాం అని వచ్చిన తర్వాత వ్యవసాయ కమతాలు అలాగే ఉంచారు. ఆ సినిమా అర్థం చేసుకోమనండి, ఇక జనాలకు మామూలు చెప్తే అర్థం అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఎక్వైర్ చేసిన తర్వాతనా రేపు పొద్దున్న డెవలప్మెంట్ వచ్చేదాకా మీరు వ్యవసాయమే చేసుకోండి దాంట్లో, అలాంటిది చెప్పాలి కదా. ఇక్కడ ఈ అమరావతి అంతా దెబ్బ చేసి పడేశారు. ఆ దిక్కుమాల పోకలేని మనం ఉద్ధరించడానికి ఎక్కడికక్కడ అది వ్యవసాయ క్షేత్రాలే కాకుండా చేసేసారు. అసలు కృష్ణానది పరివాహ ప్రాంతంలో పంటలు పండుతాయి అన్న బేసిక్ అవగాహన కూడా లేకుండా అక్కడ ఎక్కువ విషయం ఏంటంటే నాకు అర్థం అవుతుంది. ఏడాదికి 3 పంటలు పైగా 10 ఏళ్ళు. కానీ మీది ఆ ఊరు దగ్గరే కదా వ్యవసాయాలు చేసి వాళ్ళంతా చచ్చారు ఎందులో పడి నాకు అర్థం అవుతుంది. నీళ్ళు ఉన్న దగ్గరే కదా వ్యవసాయం ఉంటుంది. ఆ కృష్ణానదిలో ఎంత కాదని ఇటుపక్క డ్యామ్కి యువతల పక్క నీళ్ళే ఉండి చేస్తాయి కదా ఎప్పుడును. ఒక కాలువ శాతంలో తోడేసుకొని చావలేరు, బోరేసినా పడతాయి కదా అక్కడ. నీళ్ళు మంచిగా ఉంటేనే కదా సార్ సంవత్సరానికి 3 పంటలు పండే. మరి అలాంటి ల్యాండ్లలో ఎడ్డిమూలకాల్లో ఇచ్చారు, చచ్చారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు బట్టి చచ్చిపడి ఉన్నారు కదా. ఏళ్ళు చూసినా మిగిలిన వాళ్ళకి సిగ్గురాదా? అక్కడ ఎలా ఇస్తారు, ఏ మొహం పెట్టుకుని ఇస్తారో ఆలోచించరా? మళ్ళీ స్వచ్ఛందంగా ఇచ్చామని పొగడి కబుర్లు చెప్తారు కదా. స్వచ్ఛందంగా ఇచ్చినందుకు చచ్చాము. ఆ చుట్టుపక్కల ఉయ్యూరు ఏంటంటే దాని పక్కన గుంటూరే దగ్గర ఎక్కువ ఇచ్చినాయి కదా. మరి చరిత్ర ఈ యువతల పక్క విజయవాడ కళ్ళ ముందు వాళ్ళు పడి చచ్చిన అవకతవకలు, వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణ కనబడకుండా ఎగేసుకుని అలాగే మేము తిప్పలు పడతామని ఎవడని ఇస్తాడే. అసలు దేనికి ఇప్పుడు ఇంత ఫినామినల్ గ్రోత్ ఉన్న హైదరాబాద్లోనే గచ్చిబౌలి దగ్గర ఇది మన ఇది హెచ్ఈ యూనివర్సిటీ ల్యాండ్లు 400 ఎకరాలు తీసుకుంటున్నట్టునే ఎలాంటి తిరుగుబాటు వచ్చిందో చూడండి. అక్కడ ఏమన్నా స్పందన ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏం జరిగినా నిమ్మకని నాది కాదు కదా అని దూరం కూర్చుని ఉంటారా? అంతే. ఏంది ఏమంటే అమరావతి క్యాపిటల్ చేసాం కాబట్టి మళ్ళీ 124 ఇచ్చాం కాబట్టి అమరావతి లాంటి ల్యాండ్లు ఎక్వైర్ చేయడానికే ఈ ప్రభుత్వాలు వస్తాయంటే తర్వాత జరిగేవేంటి? దేని శాశ్వతంగా ఏమైనా బాండ్ పేపర్ మీద మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ లాగా రాసి ఇచ్చే ఏమైనా బాండ్ల మీద వస్తున్నారా? ఎక్కడికి వెళ్తుంది సార్ ఇది? ఎక్కడికి లీడ్ అవుతున్నావు చెప్పానండి ఒకసారి. ఆల్రెడీ 4 లక్షల ఎకరాల పైచిలకు ప్రభుత్వ ఆధీనంలో ల్యాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాంట్లోనే ఇండస్ట్రియల్ గ్రోత్ నోచుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సిఐఈ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టిన చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి చూస్తున్నాను నేను. 4 లక్షల పైచిలక ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని ప్రభుత్వం దగ్గర కూర్చుని ఉంటేనే దిక్కుదిమనలేదు వాళ్ళకి. ఎంతకని తీసుకొచ్చిస్తారు? ఇంకో 50,000 ఎకరాలు 4,50,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు? దేనికి? అవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకుని కూర్చున్నారు సార్. కానీ ఇవన్నీ సొంత ప్రయోజనాలు కదా. వీటితో సొంత ప్రయోజనాలు ఇన్స్టెంట్ రేంజ్లో పెరిగిపోతుంటాయి కదా. కాదండి, 11,256 కోట్లు గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టి 25,000 స్కూళ్ళు, 407 స్కూల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కనబడుతుంది. అట్లీస్ట్ అట్లాంటి పేస్లో ఏమైనా పని చేస్తారంటే అదే స్కూల్కి వెళ్ళి తప్పలు కొట్టించుకుని వస్తున్నారు. ఏముందని ఇక్కడ చేయడానికి ఏముంది? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక ఇన్ఫోసిస్ వాడు గ్రోత్ కావాలా? ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ హైదరాబాద్లో యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళి పెట్టాడు. హైటెక్ సిటీలో 2-3 రేడియసెస్లో వాళ్ళు పెట్టించారు. అలాగే ఏమైనా గ్రోత్ కనబడితే ఏదైనా ఏది కనబడితే దేనికి నాకు అర్థం కాదు సార్. ఒక రోడ్ వేయడానికే 53 కోట్ల రూపాయల 61 కోట్లు అంటున్నా. ఆడేమో 250 కోట్లు. రోడ్ వేయడానికే పరిస్థితి అలా ఉంటే ఇంక దాంట్లో బిల్డింగ్ కట్టాలంటే ఇంకా పరిస్థితి ఏంటి సార్? కొన్ని కేంద్ర ప్రభుత్వం ఏమన్నా నీకు ఇవ్వడం డబ్బులు దాన్ని గ్రాంట్ల రూపంలో ఇస్తుందంటే అప్పులు చేసి మన నెత్తి పడుతుంది. 50,000 కోట్ల దగ్గర ఇప్పుడున్న అమరావతిని ఉద్ధరిస్తామని మీరు చెప్పిన దానికి 50,000 కోట్లు ఎత్తి పెట్టారు. ఇదొక ఎత్తి అయితే ఇప్పుడు మీకు 61 కోట్ల దగ్గర 1 కిలోమీటర్ రోడ్డుకి వేస్తున్నారు మీరు అమరావతి టెరిటరీలో. వాళ్ళు ఇచ్చింది 250 కోట్లు. 5 కిలోమీటర్లు కూడా రాదు మీరు ఇచ్చిన డబ్బులకి, మీరు తీసుకున్న టెండర్కి. అసలు ఏ ప్రాతిపదిక మీరు అంత హ్యూజ్ ఎక్స్పెండిచర్ స్టేట్కి? ఆల్రెడీ 150,000 కోట్ల అప్పులతో నెత్తిపెట్టున్నారు. ఇది కాక ఆల్రెడీ అప్పులు ఊబిలో కూడిపోయిందని మీరే మమ్మల్ని డప్పేసి చెవుల్లోంచి రక్తం గారిలా ప్రాణాలు తినేస్తున్నారు.
ఎస్ సార్. పోనీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా రూపాయి డబ్బులు వెనక్కి వస్తాయంటే ఈ ఒక్క ఇండస్ట్రియల్ గ్రోత్ కనబట్టలేదు. మన దావోచెల్లి ఉట్టి చేతులతో మీరే కదా వచ్చారు. ఎస్ సార్. నాకు అర్థం కావట్లేదు అసలు ఎక్కడికి వెళ్తున్నామో ఏమవుతుందో. ఈ తాటవేత ధోరణితోనూ కాలక్షేపం కార్యక్రమాలతోనూ ఈ ఎలివేషన్స్తోనూ 11 నెలలు నెట్టుకొచ్చారు. ఇలా నెట్టుకొస్తామని చెప్పండి మాకు, ఎందుకు వచ్చేది రోజు నాకు నోరు నొప్పి పంచాయతీ. తెల్లారు లేస్తే ఒక న్యూస్ వెనకాతలకి చేస్తే ఎంత డొల్లతనం. వాళ్ళు ఫస్ట్ డే నుంచి అదే చెప్తున్నారు సార్, కాకపోతే జనానికి అర్థం కావట్లేదు అది. పోనీ సంక్షేమ పథకాలు ఇస్తారు, పోనీ ఇయర్ ఇచ్చేస్తాం అని చెప్తున్నారు, రేపు మే నుంచి ఏడిస్తారు సార్. 79,800 కోట్లు రిక్వైర్ ఉంటే 17,800 కోట్లు బడ్జెట్ అలొకేషన్స్ వచ్చి దాన్ని సమర్థిస్తున్నారు. ఏమని చెప్పాలి దానికి? పింఛన్ ఇస్తే సరిపోద్దని చెప్పారు కదా సార్, డైరెక్ట్ సీఎం గారే చెప్పిన తర్వాత మిగతా ఏమైనా ఉంటే కంటి తుడుపు చర్యలు అంతే. ఇప్పుడు పింఛన్లు అంటే 64 లక్షల మందికి పింఛన్లు వస్తే అలా కోత వేసుకుంటే ఇప్పుడు 65 లక్షలు తేల్చారు దగ్గర. అలా తగ్గిపోతున్నాయి కదా, డౌన్ సైజ్ అవుతున్నాయి కదా. ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అది కూడా అలాగే డౌన్ సైజ్ అవుతారు కనబడుతుంది కదా. సెక్రటరీ ఎంప్లాయీస్ ఎంతమంది తొలగించారు చూడండి, కాంట్రాక్ట్ ఉద్యోగుల బేసిస్లో. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎత్తేసారు. ఉన్న వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. 15వ తారీఖు వరకు కొంతమందికి అంట, 11వ తారీఖు కొంతమంది పడ్డాయంట. ఇవాళ 14 150,000 కోట్లు అప్పు చేసింది ఏమైంది? ఏమైందో చెప్పాలి కదా అట్లీస్ట్. అది కూడా చెప్పట్లేదు. ఒక పక్క జీత బత్యాలు సరిగ్గా ఇవ్వట్లేదు, ఒక పక్క సంక్షేమ పథకాలు అంటే దానికి ఎలకేషన్స్ ఉన్నాయి, ఓన్లీ పెన్షన్ తప్ప ఇంకోటి దిక్కులే. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పైపచ్చి మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు ఆ నారాయణ గారికి ఇంకేంటి పని పాటు లేనట్టుగా ఉంది. ఏం దిక్కుమాల ప్లాన్ ల్యాండ్ ఇంత తెచ్చేస్తారో నాకు తెలిసి. ఆ ప్లాన్లు పట్టుకోవడం ఈ చుట్టుపక్కల గుంటూరులో అలా అమాయకంగా దొరికినట్టుగా ఉన్నారు వాళ్ళు. ఆయనకేం పోయింది సార్, 7 సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించుకుంటాడు, ప్రశాంతంగా మళ్ళీ కూర్చుంటాడు. పోయిందేముంది ఆయనకి? 3 లక్షల కోట్లు టెండర్ పెట్టారు కదా ఆల్రెడీ. అమరావతి డెవలప్ అవ్వాలంటే 3 లక్షల కోట్లు కావాలన్నారు. ఆయన ఏం తెస్తారో తెమ్మన్నాడు సార్. పై ఎంత డెవలప్ చేసి ఇదంతా చేసిన తర్వాత కూడా అమరావతి 29 గ్రామాల చుట్టూ 34,000 ఎకరాల చుట్టూ రిటైనింగ్ వాల్ వేస్తే తప్ప అమరావతి కరెక్ట్గా ఉండేటువంటి పరిస్థితి లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మళ్ళీ నారాయణ గారే చెప్పారు కదా, రిటైనింగ్ వాల్ వేయకపోతే కుదిరే పరిస్థితి కాదు అని. రిటైనింగ్ వాల్ వేయాలంటే దానికి 3 లక్షలట ఎస్టిమేషన్ కూడా చెప్పారు ఆయనే. కట్టమన్నాడు, కరకట్ట మీదకి వాళ్ళు కట్టి అవతల పక్క ఆ ఇల్లుని కాపాడమనండి. వాళ్ళేమో కృష్ణలంక ప్రజలను కాపాడడానికి, ప్రభుత్వాలేమో ప్రజా ప్రయోజనాలు పరిరక్షించడానికి వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు కట్టి వాళ్ళని పరిరక్షిస్తారు. వీళ్ళేమో సంస్థాగత ఆస్తులు నిర్మించుకోవడానికి 5 ఎకరాల్లో ఇల్లు అంటే ఆలోచించుకోమనండి. మరి రియల్ ఎస్టేట్ కాకుండా ఇంక దేనికో చెప్పమనండి. అమరావతి రైతులు 5 ఎకరాల ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన ఇల్లు కట్టుకోవడం కోసం త్యాగాలు చేశారు. మీరు చెప్పండి. ఆయన కొనుక్కున్నారంట కదా సార్. ఎవరి దగ్గర కొనుక్కున్నారు? నాకు తెలియకూడదు. ఎవరి దగ్గర కొనుక్కున్నారని చెప్తారు. ఎవరి దగ్గర కొనుక్కున్నారు? ప్రభుత్వానికి మీరు స్వచ్ఛందంగా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికని ఎవరైనా రియల్ ఎస్టేట్ కొనాలా? వాళ్ళు ఎవరో చెప్పన్నాడు సార్. పాత అభియోగాలు అవే కదా సార్. ఇప్పుడు కొంటే ప్రభుత్వం దగ్గరే కొనాలి. ప్రభుత్వ అధినేత ప్రభుత్వం దగ్గర ల్యాండ్ కొనుక్కుని ఇల్లు కట్టుకుంటున్నాడు. అదే ఎలా వెయిట్ చేసి చెప్పాలి కదా. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నారు. రేపు పొద్దున ప్రభుత్వం మారితే అప్పుడు వాళ్ళు చేసే అలిగేషన్స్ కి సమాధానం ఎవరు చెప్పారు? ప్రభుత్వం దగ్గర కొన్నారని నేను చెప్పాను. ఎవరి దగ్గర కొన్నారు? ఈ లింగంలో అందరికీ ల్యాండ్ ఇచ్చాడు కదా. ఏమవుతుందో అర్థం కావట్లేదు అసలు సార్. ఊరుగాలు ఒకటి ఏడుతుంటే సూర్యులో చుట్టకాలు ఒకటి ఏడ్చాడు అంటారు చూడండి. అమరావతి అభివృద్ధి అంటే చంద్రబాబు గారు ఇల్లా చీచిమాలు కట్టాడు కదా ఈయన కూడా, కేజ్రీవాల్. ఏమైందో ఆయనకే తెలుసు సార్. రుచికొండ ప్రభుత్వ భవన్ అయితే జగన్మోహన్ రెడ్డి కట్టాడని అలో లక్ష్మణ దానికి ఏమైందో తెలుసు. ఎలక్షన్ కట్టమని ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు కట్టారు? భారతి గారి కోసం కట్టారు. అది మీరు ఆ కథలు నమ్మండి. ఆ దిక్కుమల ఛానల్ చూస్తే అలాగే ఉంటుంది. వాళ్ళు చేసే ఎలిగేషన్స్ ఎలిగేషన్సే మిగులుతాయి లాస్ట్కి. ఎలిగేషన్స్ అవుట్కమ్ ఏంటని చెప్తే కళ్ళు తిరిగి పడ్డారు. అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి జిగేలమని బయటకు వచ్చారు. అమరావతికి టెంపరీ బిల్డింగ్లు అని చెప్పి 1,500 కోట్లు తగలబెట్టిన దానికి 390.50 లక్షలతో అలాంటి రాజ్యసౌధాలు ఎలా వచ్చాయి చూసుకోమనండి. ఫలక్నామా ప్యాలెస్ తీటి తలదాన్ని వెళ్ళాక. అది పోలవరం కూడా అంతే కదా. రివర్స్ టెండరింగ్ 795 కోట్లు మిగిల్చింది పోలవరం అయ్యే ఖర్చు, డయాఫ్రమ్ వాల్ రిపేరింగ్ అన్నీ ఎవరు చేశారో ఈరోజు రాగానే 6,000 కోట్లు బడ్జెట్ అలొకేషన్స్ ఇవన్నీ కనబడుతున్నాయి ప్రజలకి. అమరావతి కోసం 6,000 కోట్లు ఎందుకు అలొకేట్ చేసుకున్నారు? సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ కదా. ఈ బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది కదా, ఈ 6,000 కోట్లకి లెక్క చెప్పాలి మీరు. కాగుంది పైన, అన్నీ గమనిస్తున్నారు ప్రజలు.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి తిరుమలలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలకు సంబంధించి కావచ్చు, అమరావతిలో భూముల అక్విజిషన్కి సంబంధించి కావచ్చు, కేఎస్ ప్రసాద్ గారి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.